బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 3 యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 3 యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. వీళ్ళలో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. చంద్రగొండ నుంచి సత్తుపల్లి వైపు వస్తున్నటువంటి కారు కిష్టారం దగ్గర డివైడర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఒక్కసారిగా ఢీకొట్టడంతో మొత్తం కూడా మృతదేహాలు మొత్తం కూడా చల్లా చెదురుగా రోడ్డు మీద పక్కన ఉన్నటువంటి డ్రైనేజీలో కూడా పడ్డాయి. ఈ ఘటనలో డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తితో పాటు మరో 2 కూడా మృతి చెందారు. మొత్తం ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నారు. అయితే 3 సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 2కు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయినటువంటి 3 కూడా ప్రస్తుతం మార్చిరి దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం బంధువుల రోజులతో ఆసుపత్రి మొత్తం కూడా రోజులతో అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కిష్టారం అనే ప్రాంతం తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అక్కడ ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి అని కూడా పలుసార్లు అక్కడ ఉన్నటువంటి కిష్టారం వాసులు కావచ్చు, సత్తుపల్లి వాసులు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. అధికారులు అక్కడ చూసి ఏర్పాటు చేసినట్లయితే కొంత నియంత్రణ ఉంటుంది అనేది కూడా అటువైపుగా వెళుతున్నటువంటి వాహన చోటుకోలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అదుపు తప్పడంతో డివైడర్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేస్తుంది. 3 కూడా చనిపోయిన 3 కూడా యువకులే కావడంతో మొత్తం కూడా తల్లిదండ్రుల రోదనలు అయితే మిన్నంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. తరచూ కూడా ఆ ప్రాంతం అనేది ప్రమాదాలకు నిలయమైనటువంటి నేపథ్యం ఉంది. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి, ఆ ప్రాంతాల్లో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సత్తుపల్లి వాసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రామకృష్ణ, 3 యువకులు ఎవరు, ఏ విషయం పైన వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? వీళ్ళు మొత్తం కూడా కారులో 5 ప్రయాణిస్తున్నారు. వీళ్ళంతా కూడా విద్యార్థులుగానే చెప్తున్నారు. ఒక పని నిమిత్తం చంద్రగొండ వెళ్లారు. వీళ్ళందరూ కూడా సత్తుపల్లి వాసులు. తిరిగి సత్తుపల్లి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజామున ప్రాంతం కావడం, కొంత డివైడర్ కూడా కనిపించకపోవడం, కొంత మంచు కూడా ఉండడంతో ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణంగా చెప్తున్నారు. అదుపు తప్పి డివైడర్ అనేది కొనడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేస్తుంది. మొత్తం కూడా మృతదేహాలు మొత్తం కూడా చల్లా చెదురుగా రోడ్డు మీద పడ్డాయి. కారు కూడా మొత్తం పూర్తి స్థాయిలో నిద్ర అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఒక భయానక వాతావరణం అయితే ఆ ప్రాంతంలో ఉంది. బంధువులు మొత్తం కూడా రోజులతో ఆ ప్రాంతం మొత్తం కూడా మింగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.